ओम श्रीशाय नमः। ओम नंदगोपप्रियात्मजाय नमः। ओम यमुनावेग संभाविने नमः। ओम बलभद्रप्रियात्मजाय नमः। ओम शमंतकमणिहस्ते नमः। ओम नारायणाय नमः। ओम पुष्पांबरधराय नमः। ओम माये नमः। ओम अनादि ब्रह्मचारिणे नमः। ओम शिवपादशिरक्षेत्रे नमः। ओम श्री कृष्ण हितभोगिन्ये नमः। ओम रामकृष्णाय नमः। ओम बालाय नमः। ओम रत्नालप्रियाय नमः। ओम पराय नमः। ओम विश्वम्भराय नमः। ओम कलालापाय नमः। ओम विराज सहोदर्ये नमः। ओम धनुर्नासकृतगताय नमः। ओम चंपाकशोक पुन्नागमालती विलसताय नमः। ओम आकारत्रय संपन्नाय नमः। ओम अनुग्रहाय नमः। ओम मायाय नमः। ओम सच्चिदानंद विग्रहाय नमः। ओम महापतिताय नमः। अस्त्रामृताय नमः। ओम कंभघंटे नमः। ओम सिंहोस्ते नमः। ओम आदिगणेशचंद्र नेत्रतय सुशोभिताय नमः। ओम दर्पणाकार विपुल कपोल कृतांताय नमः। ओम कोटि सूर्याग्नि प्रकाश नाना भूषण भूषिताय नमः। यस्य सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। ओम तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु। अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्गिरेतु परकालयतीन्द्रविश्राम्। श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। पल्लिनद्धं पिरामुदित्तवो कुलम लक्ष्मी
சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் சிவமுடையாய் திருடையாய் சித்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் தரிசர் அபிமான பங்கமாய் வந்து நின்று பள்ளி கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோ திங்கின் வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறதே எம்மேல் விழியாவோ திங்கள் மாதிக்கல் மெலுனார் போல் அங்கனில் அனங்கொண்டு எங்கள் மேல் நோக்குதேன் எங்கள் மேல் சாபம் இருந்தேனோ ரெம்பாவாய் నిపాదనం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురునే సంయుక్తం పీతాంబర సుశోభితం ఆపతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుతద్గంధా కుంకుమార్చిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే సకలం పుణ్యం ప్రాతోత్తాయం పడే కోటి జన్మాంతం పాపం స్మరణేన వినశ్యతే ఓం శ్రీ కృష్ణార్పణమస్తు बोलो श्री कृष्ण भगवान की పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణ విలయాన్ ప్రాణాం రక్షతు మే హరిః ఆకాశరాసుతానాథ ఆత్మానం మే సదావతు హరినారాయణ జయ నారాయణ నారాయణ గోవింద బద్రీనారాయణ గోవింద నారాయణ గోవింద బద్రీనారాయణ గోవింద
तन्नो सीता प्रचोदयात् तन्नो लक्ष्मणः प्रचोदयात् तन्नो हनुमः प्रचोदयात् तन्नो कृष्णः प्रचोदयात् गोविंद కోయని కట్లు తీరవు నీవవి పెంచగా కోరిన కోరులు కోయని కట్లు తీరవు నీవవి పెంచగా పాదపు పక్కాలు పాపపుణ్యములు పాదపు పక్కాలు పాపపుణ్యములు నేరు గుణములు నీవు వదనక అంతర్యామి అలసిది సొలసిది ఇంతటని శరణిదే చొచ్చితిని అంతర్యామి श्री वेंकटेश्वर వైష్ణవి
తొలి
పాడియరుల వల్ల కల్వలయ్యాయి నాడిని వెంకటవర్కు ఎండ్రై విధి ఎండ్ర విమ్మాత్తం నాంగడవ వన్నమే నలుగు ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ధనుర్మాస ఉత్సవంలో నేడు 10వ రోజు. మనం నిన్నటి వరకు నలుగురు గోపికలను నిద్ర నుండి లేపినాం. నలుగురు గోపికలు అనగా నలుగురు ఆల్వార్లు, నలుగురు విశేషమైనటువంటి జ్ఞానం పొందిన జ్ఞానం ఉన్న అన్ని రంగాలలో విశేషమైన జ్ఞానం ఉన్న ఆల్వార్లను మనం నిద్ర నుండి లేపినాం. 6వ పాశ్రం, 7వ పాశ్రం, 8వ పాశ్రంలో నిద్ర నుండి లేపిన ముగ్గురు ఆల్వార్లు సరయోగి, భూతయోగి, మహాయోగి. ఈ ముగ్గురు విశేషమైనటువంటి జ్ఞానం వివేకం ఉన్న ఆల్వార్లు. మొదటి ముగ్గురు ఆల్వార్లు అంటే 6, 7, 8 పాశ్రములలో నిద్ర నుండి లేపిన ముగ్గురు ఆల్వార్లు వీళ్ళు. ఒకసారి ఏమైందంటే సరోయోగి ఒక చిన్న పడుకునే అంత స్థలం, ఒక చిన్న స్థలంలో ఆయన పడుకున్నాడు. అంటే చిన్న గదిలో, ఆ చిన్న గదిలో ఎంత స్థలం ఉందంటే ఒకరు పడుకునే అంత స్థలం ఉంటది. సరయోగి పడుకున్నాడు. తర్వాతకి భూతయోగి సరయోగి దగ్గరికి వచ్చిండు. వస్తే అప్పుడు ఏం చేశాడు సరయోగి? ఆయన పడుకున్న ఆయన కూర్చుంటాడు. అంటే కూర్చుంటే సరయోగి, భూతయోగి ఇద్దరు కూర్చునే అంత స్థలం ఉంటది. తర్వాత ఏమైతది? మహాయోగి వాళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తాడు. మహాయోగి వాళ్ళ ఇద్దరి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైతది? ఇద్దరు కూర్చున్న వాళ్ళు కాస్త నిల్చుంటారు. అంటే ముగ్గురు నిల్చుంటారు. అంటే ఆ గది ఎలా ఉంటదంటే ఒకరు పడుకునే అంత స్థలం, ఇద్దరు కూర్చునే అంత స్థలం, ముగ్గురు నిల్చునే అంత స్థలం ఉంటది. వాళ్ళు ముగ్గురు ఒక గదిలో ఒక చోట. ఈయన ఒకసారి ఏం చేశాడట అంటే బొంతని కుట్టుకుంటూ ఉంటాడనమాట. ఈయన జ్ఞానాన్ని, ఈయన నమ్మకాన్ని, ఈయన తేజస్సుని టెస్ట్ చేయడానికి పార్వతి పరమేశ్వరుడు వస్తాడు. పార్వతి ఏమంటదట అంటే ఈయన కరెక్ట్ గా ఉండడు, తప్పు చేస్తాడు కావచ్చు అని అంటది. పరమేశ్వరుడు ఏమంటాడు? లేదు లేదు అని అంటాడు. ఒకసారి టెస్ట్ చేద్దాం పదండి అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. వెళ్తే నీకేం కోరిక కావాలో కోరుకో అని అంటారు పార్వతి పరమేశ్వరుడు. అప్పుడు ఆ భక్తిసారుడు ఏమంటాడు? నాకేం వద్దు, నాకేం అవసరం లేదు అని 2 సార్లు వెలివేస్తారు వాళ్ళని. ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారట అంటే భక్తిసారుడికి చికాకు వచ్చి నాకు ఈ సూదిలో దారం పెట్టి అమ్మా అని అంటారట. అప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఆయన దేనికి ఆశపడడు, దేనికి లొంగడు. అంటే ఓన్లీ జ్ఞానం, పరమాత్మ మీద దైవం భక్తి తప్ప ఆయనకి ఏమీ వద్దు. ఈ ఒకనాడు ఏమైతుందంట అంటే ఆ భక్తిశాలుడికి సేవ చేసే ముసలామె, ఆమె సేవకి మెచ్చి భక్తిశాలుడు ఆమెకి యవ్వనాన్ని ప్రసాదిస్తాడు. యవ్వనాన్ని ప్రసాదించినప్పుడు ఏమైతుందంట అంటే ఒక రాజు, కాంచీపురంలో ఉండే రాజు నాకు యవ్వనం కావాలి, యవ్వనం నాకు ఇచ్చి నా మీద కవిత్వాలు రాయండి, నా ఆస్థాన కవిత్వుడుగా కమ్మని చెప్పు అని అంటే భక్తిశాలుడి శిష్యుడు ఏమంటాడట అంటే నేను మా గురువు గారు అలా చెయ్యడు, మా గురువు గారు పరమాత్మకి మాత్రమే చేశాడు, రాజులకి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెయ్యడు అని అంటాడు. అంటే అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి కాంచీపురం నుండి భక్తిశాలుని వెలివేస్తాడు. వెలివేస్తే అక్కడ ఏమైతుంది? కాంచీపురంలో ఉండే ఒక గుడిలో ఉండే విగ్రహము భక్తిశాలుడితో పాటు వెంట వెళ్తుంది. అప్పుడు ఆ రాజు భక్తిశాలుడి మీద కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, రండి, తిరిగి రండి అంటే అప్పుడు కాంచీపురానికి తిరిగి వస్తాడు. తర్వాత ఏమైతుందట అంటే ఈయన ఎక్కడికి? కుంభకోణానికి వెళ్తాడు. కుంభకోణానికి వెళ్ళినప్పుడు ఏమైతుందంట అంటే అక్కడ సారంగపాణి గుడి ఉంటది. ఆయన కుంభకోణానికి వస్తున్నాడు అని చెప్పి స్వామివారికి తెలిసి స్వామివారు ఇట్లా చూస్తూ ఉంటాడంట. పడుకున్న స్వామి లేచి చూస్తూ ఉంటాడు. అంటే ఈయన వస్తున్నాడా లేదా, ఈయన నా దగ్గరికి వస్తున్నాడా, భక్తిసారుడు నా దగ్గరికి వస్తున్నాడా అని చూస్తూ ఉంటాడు. అంటే అంతటి గొప్పవాడు. మనం నిన్న లేపినటువంటి ఆల్వార్లు అంతటి గొప్పవారు. ఈ 4 ఆల్వార్ని మనం నిన్నటి వరకు నిద్ర నుండి లేపినాం.
మొక్కుకొని స్వామివారిని నోచుకొని స్వామివారి పూజ చేసి మళ్ళీ పడుకున్నావా మాకు తెలియకుండా ఉండడానికి అని చెప్పేసి అంటది అమ్మవారు. తర్వాత ఏమైతది, అమ్మవారు ఎంత మాట్లాడుతున్నా గానీ నువ్వేం మాట్లాడవేంటమ్మా, కుంభకర్ణుడు చనిపోయే ముందు ఆయన నిద్ర నీకేమైనా ఇచ్చి వెళ్ళాడా అని అడుగుతారన్నమాట. సో అలా అడిగి అలా లెవ్వమ్మ మనం వెళ్దాం స్వామివారి దగ్గరికి అని చెప్పి ఈ రోజు గోపికని నిద్ర నుండి లేపుతుంది అమ్మవారు. జై శ్రీమన్నారాయణ. మరి ఒక గోపిక చెప్పింది. ఈ గోపిక గురించి రేపు అమ్మవారు ఆయన విశేషం, ఆయన ఎవరు అనేటువంటిది రేపు పాఠంలో చెప్తుంది అమ్మవారు. అదేవిధంగా మనము ఇంకొక మహత్తర కార్యక్రమాన్ని చేయాల్సినట్టు ఉన్నది. ఎందుకు అంటే అంతటా దివ్యక్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఏమిటి అంటే మనము అమ్మవారి కార్యక్రమంలో ఉన్నాం గనక అమ్మవారికి సారెని మనము ఒక స్థలం నుండి అంటే ఒక ప్రదేశం నుంచి ఎక్కడన్నా అక్కడ నుండి ఆ సారెని తీసుకొని వచ్చేసి అమ్మవారికి సమర్పణ చేయాలి. అంతే కదా, అమ్మవారికి ఏం కావాలి, సారే. అంటే తర్వాత 11వ తారీఖు వివాహం జరుగుతుంది కనుక అమ్మవారికి సారెను మనము అదొక ఆచారంగా పెడితే పెద్ద పెద్ద క్షేత్రాల్లో సారె తీసుకురావడానికి మేళ తారాలతోటి ఒక వైభవంగా తీసుకొని వస్తారు. అలా మనము కూడా ఇక్కడ మన అమ్మవారికి మనము ఆ సారెను తీసుకొని వద్దాము. అది కూడా నేను సెలవున్న రోజే పెట్టాలి దానికి కూడా, ఎందుకంటే మరి స్కూల్స్ ఉంటాయి కనుక సెలవున్న రోజే పెట్టాలి. దానికి కూడా నేను సమయం చెప్తాను. దానికి సారే ఎలా చేయాలి అనేటువంటిది కూడా నేను చెప్తాను. అది మన ఇంట్లో మనం యథాశక్తిగా తయారు చేసుకొని అమ్మవారికి సారెకు ఏమేమి అవసరం ఉంటాయో అనేటువంటిది నేను మళ్ళీ మీకు చెప్తాను. అవి తీసుకొని అందరం కలిసి ఇక్కడ అయిన తర్వాత వెళ్ళి మనం ఆ స్థలము కూడా చెప్తాను. అక్కడ నుండి మనము భగవంతుని నామం చెప్పుకుంటూ వచ్చి అమ్మవారికి సారెను సమర్పణ చేద్దాము. అమ్మవారు వివాహం అయ్యే వరకు కూడా మన కూతురు పెళ్లి ఎట్లా చేయాలి, ఇప్పుడు అన్ని ఒకప్పుడు వారం రోజులు పండుగ ఉండే, ఆ పండుగ వేరే ఉండే, ఈ పండుగ వేరే. ఇప్పుడు కూడా చేస్తున్నారు 5 రోజులు, కానీ ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది అన్నమాట. వైపరీత్యంగా చేస్తున్నాం, కాడ వైపరీత్యం కదా, అందుకే వైపరీత్యాలు ఎక్కువైతాయి మనకి. ఆ వైపరీత్యంగా చేస్తున్నాం. అలా కాదు, అప్పుడు అంగరంగ వైభవంగా చేసేవాళ్ళు. ఒక్క విషయం చెప్తున్నాను, నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. మీ ఇంట్లో వివాహం అయితే ఖచ్చితంగా ఆకుల పందిరి వేయించండి. ఈ డెకరేషన్ పందిరులు వేయకండి. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, శాస్త్రబద్ధంగా కూడా ఉంటుంది. అలా వేస్తేనే చూడడానికి చక్కగా అందంగా ఉంటుంది. కంపల్సరీ ఏ పందిరి వేయాలి, ఆ కట్టెలతో పందిరి వేసి దాని మీద పంచపల్లవాలు వేస్తారు. మామిడి, మేడి, రావి, అల్లనేరుడు, అవన్నీ కొమ్మలు, పచ్చి కొమ్మలు తీసుకువచ్చి కట్టేసి పైన వేస్తారు. అదే వేయాలి. ఈ టెంట్లు వేయవద్దు. ఈ రెడీమేడ్ అనేటువంటిది మానేయండి. పాత సాంప్రదాయమే, అదే పెద్దలు పెట్ట సాంప్రదాయము. దాన్నే మనం ఆచరించాలి, దాన్నే మనం కొనసాగించాలి, అలానే చేయాలి. పెళ్లి పందిరైతే అసలు ఇది వర్ణాతీతమిగా. పెళ్లి పందిరి ఎట్లా ఉండాలి, కొబ్బరాకులతోటి పందిరి ఉండాలి. అది ఎక్కడ ఉన్నది, ఒక మామిడాకు కూడా కనబడుతుంది. వివాహంలో ఏది కన్యాదానం చేసినప్పుడు మామిడి కొమ్మ అవసరం ఉంటుంది. మామిడి కొమ్మ కావాలంటే అప్పుడు ఉరుకుతారు, అయ్యో మామిడి కొమ్మ కావాలని. అలా తయారైపోయిందన్నమాట మన వివాహాలు. కొద్దిగా మారండి, సాంప్రదాయాన్ని బతికించండి. హిందూ సాంప్రదాయాన్ని కొద్దిగా మనం కాపాడుకుందాము. లేకపోతే హిందూ అనేవాడే ఉండడు. గో సంపదను కాపాడండి. ఒకప్పుడు లక్షలలో గోవులు ఉన్నప్పుడు వేలల్లో మనుషులు ఉండే, అప్పుడు ఎటువంటి డిసీజులు ఉండకపోతుండే.
ఎందుకంటే ఆవులు ఉన్నాయి కనుక ఆవులు నడుచుకుంటూ వెళుతుంటే చాలు ఆ దుమ్ము ఆ ధూళిలో మనం ఉంటే చాలు మొత్తం పవిత్రమైపోతాం. ఆవులున్న ప్రదేశంలో ఉంటే చాలు నీ రుగ్మతలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు లక్షల సంఖ్యలో మనుషులైపోయారు, వందల సంఖ్యల్లో గోవులైనాయి, వందల సంఖ్యలనే అయినాయి. ఎందుకంటే గోవులు మొత్తము నరకబడుతున్నాయి. అదే మరి గోవులను చంపితే మనం వేసేటోడు మన హిందువే వల్ల, గోవులను చంపితే ఎవరన్నా మనం వేస్తున్నా కేసు? అంత దరిద్రంగా ఉన్నది మనం. ఆ కుక్కలు మనుషులను పీకి చంపుతున్నాయి, ఎవరైనా పట్టించుకుంటున్నా మరి? అదే గోవులు ఏమన్నా అంటున్నాయా? అవి మనకి ఎంత? గోవులను రక్షించండి, గోవులకు తిండి పెట్టండి. మీరు సంపాదించే దానిలో కొద్ది భాగం ఇంటికి వస్తే చపాతి బెల్లం కలిపి పెట్టండి, లేకపోతే ఏదన్నా ధాన్యము నానబెట్టి వాటి కొరకు పెట్టండి. లేకపోతే ఇప్పుడు ఏవో బాలామృతాలు అవి ఇవి వచ్చినాయి కదా, అవి మనుషులు తింటలేరు పాపం, వాళ్ళేమో పిల్లల కొరకు వేస్తే అవి పెట్టండి. వాటికి పెడితే అసలు దాంట్లో ఇన్స్టాగ్రామ్ గవి చూడండి, మంత్రాలు చదువుతారండి, వేద మంత్రాలు, అద్భుతం అండి. ఆయనకు పెద్ద వెహికల్ ఉంటుంది, అందులో స్వామివారు విగ్రహాలు ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా దాంట్లో స్వామివారిని తీసుకొని వెళ్తాడు. ఆ విగ్రహాలకు నిత్యం పూజ చేస్తూ ఉంటాడు. ఎవరు అయినా ఆఫ్రికన్ వాళ్ళు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అంటే ఆయన దానిలో ఎంత ఆనందాన్ని చూస్తున్నాడు. మనమేమో ఆ వేల దరిద్రాన్ని పట్టుకొని మనం ఏడుస్తున్నాం. కనుక మారండి, మారండి. మన పిల్లల్ని ఆ 31కి తీసుకుపోయి అక్కడికి ఎక్కడో అంత ఇష్టం ఉన్నాడు తాగడం తినడం అవి బంద్ చేపియండి. అదే కావాలి మనకు. కనుక అందరూ కూడా మంచి సంప్రదాయాన్ని సనాతన ధర్మకి, గోమాతకి, భారత్ మాతకి. రాధే 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 రాధే